సార్ అమరావతి రైతుగా చెప్పండి, మీరు భూములు అమరావతికి స్వచ్ఛందంగా ఇచ్చారు లేదా బలవంతంగా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బలవంతంగా భూములు లాక్కున్నారు అది ఇదే మాట్లాడుతారు, దాని మీద మీరేమంటారు? 12 సంవత్సరాల తర్వాత కూడా ఇదే ప్రశ్న అడుగుతుంటే మరి ఏమని చెప్పాలో కూడా అర్థం కాకుండా అయిపోయింది. మరి ఆ జగన్మోహన్ రెడ్డి మరి అసలు చదువుకున్నాడా చదువుకోలేదా, అసలు మరి ఏమైంది కూడా తెలియదు. అసలు ఏం చదివాడో కూడా లేదు. కనీసం ఆయన ఏం చదివాడో, ఆయన డిగ్రీ ఏదైనా పెడితే బాగుంటుంది. ఆయన చదివిన క్వాలిఫికేషన్ ఏందో అది లేదు. అది లేకుండా ఏమేమో మాట్లాడతాడు. అమరావతి రైతులు బలవంతంగా ఇస్తే 5 సంవత్సరాలు నువ్వే పరిపాలించావుగా, మరి నీ దగ్గరికి అప్పుడు వచ్చేవారన్నా మరపెట్టుకుంటే మరి ఆ బలవంతాన్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. మరి నువ్వు అప్పుడు ఏం చేసావు? 5 సంవత్సరాలు బంగారం వాళ్ళు పరిపాలించావు కదా కూర్చొని. సీట్ యాక్సెస్ రోడ్డుని తిరిగావు, మరి ఇవన్నీ తిరిగావు, మరి అమరావతిలో సచివాలయానికి వచ్చావు, మరి ఇవన్నీ తిరిగావు కదా. మరి అప్పుడు తెలియలేదా నీకు? ఈ రైతులు ఎవరు రాలేదా నీ దగ్గరికి? బలవంతంగా ఇచ్చిన రైతులు ఎవడో బలవంతంగా ఇవ్వలేదయ్యా, స్వచ్ఛందంగా ఇచ్చారు అంతేగాని బలవంతంగా ఇలా. అప్పుడే పనులు జరుగుతున్నాయి, జరిగే సమయంలో ఈ దుర్మార్గుడు వచ్చి అంత దుర్మార్గం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అంటే దుర్మార్గుడు. 5 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనకబోయేటట్టు చేశాడు. రాజధాని రైతులు బలవంతంగా ఇస్తే 5 సంవత్సరాలు ఉద్యమం ఎందుకు చేస్తారు? 4.5 సంవత్సరాలు ఉద్యమం చేశామయ్యా. 1632 రోజులు చేశాం ఉద్యమం. మరి దేనికి చేస్తాం? రాజధాని కోసం. రాజధాని బలవంతంగా భూములు ఇస్తే 2 పాదయాత్రలు చేశాం. న్యాయస్థానం టు దేవస్థానం అని తిరుపతి పోయాం, ఇటు అరసవెల్లి పోయాం, మరి ఇంతవరకు పోయాం. మరి ఎందుకు చేయించారు? ఒక 20 మంది రైతులను అలా వేసుకుని ఆయన బయట ప్రచారం ఏంటంటే అమరావతి రైతులు అమరావతి వద్దంటున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు నిన్న ఒక ఆయన దగ్గర పోయొచ్చాడు. మా పక్కనే మా చాటు రైతేను, నేలపాడు గ్రామం ఆయన. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయొచ్చి మొన్న పోయొచ్చాడు, నిన్న వచ్చి పూలింగ్కి ఇచ్చొచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు వద్దని ఆయన? మరి ఆయన ఇప్పుడు దాకా ఆయన దగ్గరే ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు బలంతో ఆయన సపోర్ట్ తోటి అబ్బు ఉంచుకోవచ్చు కదా. మరి ఆయన ఎందుకు ఇచ్చాడో మరి మాకు తెలియలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఒక 20 మంది పెయిడ్ ఆర్టిస్టులు లాంటి వాళ్ళు ఒక 20 మందిని పెట్టుకున్నాడు. ఆ 20 మందికి ఎందుకు తిరుగుతున్నారో కూడా మాకు తెలియదు. ఇప్పుడు నిన్న రాష్ట్రంలో విధ్వంసానికి 2 సంవత్సరాలు అని చెప్పేదో ఒకటి, వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని చెప్పి పెట్టాడు. వెన్నుపోటు పొడిచింది వైసీపీ గవర్నమెంట్, వెన్నుపోటు పొడిచింది రాజశేఖర రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ప్రజలను వెన్నుపోటు పొడిచింది. ఎన్ని హామీలు, దాదాపు 100 హామీలను నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి 100 హామీలు ఇచ్చాడు. 100 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చాల. చెప్పాలంటే వర్షం చెప్పొచ్చు. ఏది? మద్యపాన నిషేధం అన్నాడు, అది పోయింది. ఉద్యోగస్తులకి సిఆర్పిసి రద్దు అన్నాడు, అది పోయింది. మళ్ళీ ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది పోయింది. మళ్ళీ 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు, అది పోయింది. అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిసిన రైతులు అన్నారు యాక్సిస్ రోడ్ అంటే ఏంటి అది ఇది అని మాట్లాడుతున్నాడు. దాని మీద మీరేమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి చదువుకున్నాడా చదువుకోలేదా? మరి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏందో తెలియకుండానే 5 సంవత్సరాలు పరిపాలించావా? ఓ నాయన, తెలియకపోతే నీ దగ్గర ఉన్న వాళ్ళని అడిగని తెచ్చుకోవచ్చు కదా నాయన. నీ దగ్గర సెక్రటరీ గారిని అడుగో, నీ దగ్గర చీఫ్ సెక్రటరీ ఉంటాడు కదా, చీఫ్ సెక్రటరీనో లేకపోతే నీ మంత్రులను ఎవరినైనా అడిగి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏందని చెప్పి అడిగి తెలుసుకోవాలని మాట్లాడాలిగా. అసలు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి అని అన్నామంటే అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? స్టూడెంట్ అంటే కదా సార్ జగన్మోహన్ రెడ్డి. అదే చెప్పింది. ఎవరిగా అడుగుతున్నా దేంట్లో ఫస్ట్ క్లాస్? ఆ ఫస్ట్ క్లాస్ నువ్వు ఏ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ చెప్పు. నీ క్వాలిఫికేషన్ ఏంటో పెట్టారా? ఇద్దరు క్వాలిఫికేషన్ ఏంటో ఎవరు తెలియదు. నీ క్వాలిఫికేషన్ ఏందో, నువ్వు దేంట్లో ఫస్ట్ క్లాస్ అయిందో తెలియదు. మరి అది చెప్పు. నువ్వు ఎక్కడ ఫస్ట్ క్లాసో తెలియదు. మరి పేపర్ కొడతంలోనో లేకపోతే ఎన్నిపోట్లు భరతంలో గొడ్డల పోట్లు వేయటంతో మీ చిన్నాయన్ని చంపడానికి, మీ నాయన్ని కొడటానికి నువ్వు ఫస్ట్ క్లాస్ నెంబర్ 1. మీ నాయన పళ్ళెం తీసుకొని కొట్టావు, మీ చిన్నాయన్ని చెప్పు ఒకసారి చంపదట్టు కొట్టావు, రెండోసారి మర్డర్ చేసి చెప్పించావు. ఇంకా ఏం లేదా నీ చరిత్ర చెప్పడానికి? అమరావతి రైతులు జగన్ చిత్తశుద్ధి ఉందంటారు. అసలు అమరావతి రైతులపై జగన్ చిత్తశుద్ధి ఉందంట. ఏం జగన్ చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు ఏం చేశాడో? 5 సంవత్సరాలు మమ్మల్ని నానా గట్టి గడిపించి నానా ఇబ్బంది పెట్టి 5 సంవత్సరాలు మన రాష్ట్రం అంతా అధోగతి పాలు చేసి 30 సంవత్సరాలు వెనకబోయేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డి మీద రాజధాని రైతులకే కాదు ఏ ప్రాంతం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏ ప్రాంతం రైతులు కూడా చిత్తశుద్ధి అనేది ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీ భూములు తిరిగి ఇచ్చేస్తాము, అమరావతికి మేము అధికారంలోకి వస్తే అది ఇదని మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? వాడు బంద్ ఎత్తాడు. ఇంక ఆడే ఈయడానికి ఏముందాడా? భూమి ఈయడానికి వాడు బంద్ ఉంది. ఆడుంది అంతా కట్టడాలు కడుతుంటే, అంతా రోడ్లు వేసి కట్టడాలు కడుతుంటే భూమి ఎత్తాడు. ఎవరు తీసుకుంటాం? భూమి తీసుకుని ఏం చేసుకుంటాం? మా నెత్తి మీద వేసి కొట్టుకుని వాడు బంద మీద కొడతామా? దేనికి కొడతాం? భూమి ఎట్లా తీస్తాడు? ఆడుందని భూమి ఎత్తాడు.
సెంట్రల్ గవర్నమెంట్ లో గజెట్ లో నోటిఫై రాజధాని అని వాళ్ళంతా రోడ్లు వేసుకుంటుంటారు, ఎవరు బిల్డింగ్ వాళ్ళు కడుతుంటారు, మా ప్లాట్లు డెవలప్ చేసి చెప్తుంటారు. ఇంకా ఆయన వచ్చి భూములు ఇచ్చేదాడా కిట్టు కూడా కట్టలేదు అది అని మాట్లాడుతున్నాడు. వచ్చి చూడమని ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మీరేమో చెప్పండి. మేము అడిగినప్పుడు మరి అవన్నీ కడుతున్నారు కదా చూపింది. ఇదేం గ్రాఫిక్ కాదు కదా, గ్రాఫిక్ కన్నా రమ్మని బిల్డింగ్ కట్టి దూకుతాం, నిడతాం. ముందు వాడు సాకుండా ఉంటే తర్వాత మేము దూకుతాం. అంటే 30 సంవత్సరాలు అయినా అవదు ఒక రాజధాని అది ఇది, అందుకే నేను మావికని అన్నాను అది అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అవదు అంటే నీకు అవటానికి మితమాడుకుంది, అది అయిపోతా ఉంటది, అయిద్ది. గవర్నమెంట్ సెక్టర్ అంతా ఈ పీరియడ్లోనే దాదాపు అయిపోయింది. అవదు అంటే ఒక కొత్త నగరం నిర్మించడం అంటే అది దినదినంగా నడుస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. అది నువ్వు చెప్పేదేమి ప్రజలకు మాకు తెలుసు, ఫార్మర్లు అయినా మాకు తెలుసు. మీరు నీకే తెలియదు, నువ్వు ప్రజలు ఇంకేదో మధ్య పెడతామంటే. హైదరాబాద్ ఉంది, కొన్ని 100 సంవత్సరాల నాడు నిర్మించబడిన టౌను, ఇప్పటికే మరి అది ఇంకా పూర్తి అయిందని చెప్తావా? ఇంకా కడతానే ఉన్నారు, ఇంకా పెరుగుతానే ఉంది కదా. వైజాగ్ ఉంది, అట్లానే పెరగట్లేదా? బొంబాయి పెరగట్లేదా? ఢిల్లీ పెరగట్లేదా? చెన్నై పెరగట్లేదా? అది అంతం ఏడ ఉంటుంది, అవి పెరుగుతూనే ఉంటాయి నిరంతరం. అవి మావికని పేరు చెప్తే చంద్రబాబు నాయుడికి బీపీను గుండెపోటు వస్తుంది అది ఇది మాట్లాడుతున్నాడు. వాడి బొంద వస్తుంది చంద్రబాబు నాయుడు గారు, ఎవరికి భయం లేదు మావిగన్ అంటే. మరి మావిగన్ అనే పెట్టే అంత గొప్ప పథకం అయితే 5 సంవత్సరాలు ఈ పక్కనే ఉండగా మావిగన్ అంటే మీరు ఎక్కడైనా నువ్వు చెప్పేది గుంటూరు, విజయవాడ, మచిలీపట్నమేగా. మరి ఈ 3 నువ్వే డెవలప్ చేసి నీ ఆయాంలో నీ 5 సంవత్సరాల్లోనే కొంతవరకైనా పూర్తి చేసి ఇది మావిగన్ ఇదే రాజధాని అని చెప్పి నువ్వు చెప్పొచ్చు కదా. మరి అప్పుడు ఏం చేసావు? అప్పుడేం గుట్టుకురాలు పళ్ళుదేవా? ఏం చేసావు? మరి ఏం చేయలేదు కింద, ఎక్కడ ఎటువంటి గుంట బొరవలా ఏమి నువ్వు ఒక్క పని అంటూ చేయలేదు కింద. మరి కనీసం ఆ మావిగన్ పని అన్నా చూసావా? ఏమీ చేయలేదు. ఇంకా నువ్వు మావిగన్ గాను నువ్వు ఏం చెప్పినా ప్రజలు ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్పేశావు. కొత్తగా చెప్పడానికి ఎటువంటి అబద్ధం లేదు. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. రోజున ఇదే ఉండవల్లికి సంబంధించి పొలాలు ఏదో అక్రమంగా లాక్కుంటున్నారు, లేకపోతే అమరావతి రాజధానికి సంబంధించి మాకు ఇష్టం లేదు, ఏదో రకరకాలుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కొంతమంది రైతులు మాట్లాడామని చెప్పి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది ఈ మాటల్లో? అసలు ఏంటన్నా ఇది? ఎలా అక్రమంగా లాక్కునే వాళ్ళు ఎవరు ఉంటారన్నా? ఇప్పుడు ఏదో మీకు ప్యాకేజ్ ఇస్తున్నారు, లేదు అమ్ముకోవాలనుకుంటే 5 కోట్లు 6 కోట్లు మీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటున్నారు. అంతేగాని బలవంతంగా లాక్కునేది ఏమి లేదు. వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఇస్తున్నారు, అంతే. అసలు ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఇటీరాయి పెట్టల, గత 5 ఏళ్లలో ఇటీరాయి పెట్టల, ఎక్కడా పెట్టల, ఏది చేయలే. మీరు అన్నట్టుగా ఇష్టం ఉన్న వాళ్ళే ముందుకు వచ్చేస్తారు, వాళ్ళని కూడా చెడగొట్టాలి అని చెప్పి ఏదో విధంగా. ఇప్పుడు న్యాయమేనంటావా? చెడగొట్టేవాడు ఎప్పుడైనా ముందే ఉంటాడు, చేసేవాడు కొంచెం వెనకుంటాడు. కానీ కనీసం ఆలోచించాలి కదా, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉన్నా అని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని నువ్వు ఏం చేసావు అనేది కూడా చెప్పాలిగా జనాలకి. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసుగా, మాట్లాడే వాళ్ళకి కూడా తెలుసు. అవును, జగన్ గారి పక్కన కూర్చొని వాళ్ళకి కూడా తెలుసు మనం ఏం చేసాం. నాకు పెన్మాకలో అదే రెడ్డిలత్నం ఒక అతను ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో 1/2 ఎకరం పొలం కొనుక్కున్నాడు, 1 కోటి రూపాయలు, 1,50,00,000 పెట్టు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారితే రేటు ఇంకా బాగా పెరుగుద్దని తీరా గవర్నమెంట్ మారిపోయింది, జగన్ గవర్నమెంట్ వచ్చింది. అసలు అది ఇప్పుడు 1 కోటి రూపాయలకు కొన్నాడు, 70 లక్షలు అడిగారంట. 5 ఏళ్లలో 70 లక్షలు అడిగారు. 1 కోటి రూపాయలకు కొన్నది 70 లక్షలు అడిగారు. దానికి అంత ముందు 25 లక్షలు అప్పు చేశాడు. మొత్తం అప్పటికి ఎంత అవుతుంది? అసలు ఆయన 1,25 లక్షలు, 1,30 లక్షలు ఎక్కడ, 70 లక్షలు ఎక్కడ? అసలు లబో దిబ్బోమని అసలు ఈ ఓటు ఎందుకు వేసాము? ఇప్పుడు అదే స్థలం ఇప్పుడు కొనాలంటే ఎట్లుందన్న? అదే పెనమాక అదే ఆయన ఆయాల అప్పు అయిపోయాం అని అమ్ముకోకుండా ఉంటే ఇవాళ డబుల్ అయింది. దీనిలో ఎంతవరకు వాస్తవాలు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏంటో మొత్తం అంతా దోచేస్తున్నారు, అసలు అమరావతిలో అవ్వదు, అదేదో మావిగన్ చేయాలి, అదేమంటే మచిలీపట్నం, విజయవాడ, ఇంకా నమ్ముతారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? ఫ్యూచర్ లో అసలు ఎవడు నమ్మడు. నిజంగా రైతుల్లో అయితే రైతుల్లో పెద్ద వ్యతిరేకత వచ్చి చేసేది లేదు. ఇప్పుడు 2 కోట్లు పలికేది 6 కోట్లు 7 కోట్లు అమ్ముకుంటున్నారు. ఇంకా వాళ్ళకి దండగే ఉంది. లేదు నువ్వు ఎక్కడన్నా ఇక్కడ అమ్ముకుంటే ఎక్కడన్నా కొనుక్కుంటావు. చేసేవాడిని చెడగొడతామే దీనికి కారణం.